ఆరుగురు ఎమ్మెల్సీలు అంటే వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఈ ఆరుగురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందర్భంలో రాజీనామా చేశారు పార్టీతో కొనసాగలేమని. సో పార్టీ నుంచి వచ్చిన పదవులకు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాలి కాబట్టి వాటికి రాజీనామా చేస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నాం సార్, మా మీద ఎవరు ప్రోద్బలము లేదు, ఏ ప్రలోభాలు లేవన్నా కూడా పదే పదే అవే ప్రశ్నలు అడుగుతూ మీరు ఎందుకు రాజీనామా చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరన్నా బలవంత పెడుతున్నారా, ఏమన్నా ప్రోద్బలం ఉందా, ఇంకో కారణాలు ఏమన్నా ఉన్నాయా అని ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ మోషన్ రాజు పదే పదే అడగడంపై కూడా ఎమ్మెల్సీలు నిన్న కొంత అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. నిన్న ఆరుగురు ఎమ్మెల్సీలని తిరిగి మళ్ళీ పిలిచారు. ఇప్పటికే జయమంగళ వెంకటరమణ ఒక ఎమ్మెల్సీ, ఈయన హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఎందుకు నా రాజీనామా ఆమోదం ఆలస్యం అవుతోంది, దయచేసి మీరు డైరెక్షన్ ఇవ్వాలని. సరే, ఈ చట్టసభలకు సంబంధించి డైరెక్షన్ ఇవ్వడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదనే అంశానికి సంబంధించి ఒక గడువు ఇవ్వడం, దాని మీద కూడా చర్చ జరుగుతోంది. అలాగే ఇప్పుడు శాసన మండలి చైర్మన్ వారికి సంబంధించి కూడా మోషన్ రాజుకి హైకోర్టు ఒక 4 వారాల్లోపు దీని మీద ఏదో ఒకటి తేల్చండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అట్లా ఇవ్వడం కరెక్టా కాదా ఇది ఒక చర్చ అనుకోండి, ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలో. అయితే వీళ్ళు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు, ఈ రాజీనామాలు ఎందుకు ఆమోదం పొందట్లేదు? ఇప్పుడు కర్రీ పద్మశ్రీ ఒక ఎమ్మెల్సీ, అలాగే బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, వీళ్ళ ముగ్గురు 2024 ఆగస్టులోనే రాజీనామాలు చేశారు. మరొకరు మర్రి రాజశేఖర్ ఈ సంవత్సరం మార్చిలో రాజీనామా చేశారు. జయమంగళ ఆయన లాస్ట్ ఇయర్ నవంబర్లో రాజీనామా చేశారు. జకియా ఖానం డిప్యూటీ చైర్పర్సన్ వారు కూడా లాస్ట్ ఇయరే రాజీనామా చేశారు. ఈ ఆరుగురిని వెనక్కి తీసుకోండి అని అడిగిన వాళ్ళలో డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్న జకియా వారు ఒక్కళ్ళే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇంకా లేక వెనక్కి తీసుకుంటున్నాను, విత్డ్రాల్ లేక ఇవ్వాలి. ఇందులో కొందరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పటికే వీళ్ళు వేరే వేరే పార్టీలు మారిపోయారు. ఇప్పుడు జకియా మనం చూసినట్టుగా బీజేపీలో జాయిన్ అయ్యారు. తర్వాత పోతుల సునీత బీజేపీలోకి వెళ్ళారు. వీళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళారు అనేది చర్చ ఒకటి అంశం అయితే, అసలు వీళ్ళు ఎందుకు వైఎస్ఆర్సీపీని వీడుతున్నారు? ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అనేది పోటీ అవసరం లేదు, పెద్దల సభకు పంపిస్తారు, నామినేటెడ్ పోస్ట్ అది. సో ఒక్కసారి ఆ పదవి వచ్చిన తర్వాత 6 ఏళ్ల పాటు వాళ్ళని ఎవ్వరూ టచ్ చేయరు. ప్రభుత్వాలు మారినా ఉన్నా వాళ్ళకి ఇబ్బంది లేదు ఆ పదవికి. సపోజ్ ఎగ్జాంపుల్ మర్రి రాజశేఖర్ వారు 2023లోనే వారికి వచ్చింది పదవి, అంటే 2029 దాకా ఉంది. మరి 4 ఏళ్ల ముందే ఆయన పదవికి రాజీనామా చేసి మాకు వద్దు మహాప్రభు, ఈ పదవి వద్దు, ఆ పార్టీ వద్దు అని చెప్పడానికి కారణం ఏంటి? సరే, రాజశేఖర్ చెప్పేది ఏంటంటే, నాకు పార్టీకి ఎంత కష్టపడ్డాను, నాకు మంత్రి ఇస్తా అన్నారు, ఇన్ఛార్జ్ ఇస్తా అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏమీ లేదు. పైగా ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. సో నా అక్కడ గౌరవం లేదు పార్టీలో, సో ఇంకెందుకు కొనసాగాలి అని చెప్పి, అలాంటి టీడీపీలోకి ఏదో వస్తే ఆ కమ్మ కులానికి సంబంధించిన పార్టీ అని అట్లా కాదు, గౌరవం కోసం. ఇప్పుడు వీళ్ళు చాలామంది పార్టీలు మారిన వాళ్ళు ఏంటంటే, పదవి సంగతి దేవుడు ఎరుగు, ముందు మాకు ఒక సెల్ఫ్ ప్రైడ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వైఎస్ఆర్సీపీలో లేదు. అది లేనంతకాలం ఎంత పదవులు ఉంటే ఏంటి ఏమిటనేది వాళ్ళ వాదన. సో ఎందుకని మరి చైర్మన్ మోషన్ రాజు ఈ పదవులకు సంబంధించి రాజీనామాలు ఆమోదం చేయట్లేదు అంటే, సరే వారికి అందరికీ తెలిసిన విషయమే, మోషన్ రాజు వైఎస్ఆర్సీపీ నుంచి వారు ఎమ్మెల్సీగా ఉండడం, సీనియర్ నాయకులు, మండలి చైర్మన్గా ఉన్నారు. నేనేమి ఆయన రాజీనామా తీసుకునే నిర్ణయానికి ఆలస్యం అవడానికి ఏమి ఉద్దేశాలు ఆపాదించట్లేదు, దట్ ఈజ్ మై క్లియర్ డిస్క్లైమర్. కానీ ఆయన పదే పదే అడుగుతున్నారని, వీళ్ళే నిన్న ఎమ్మెల్సీలు కలిసిన వాళ్ళు కూడా మేము ఇప్పటికే స్వచ్ఛందంగా రాజీనామా చేశామని, ఏ కారణాలు లేవు అని, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారమే రాజీనామా చేస్తున్నామని కూడా చెప్పినా, లేదు మీ మీద ఏమన్నా ప్రోద్బలం ఉందా, ఏమన్నా బలవంతం ఉందా, ఇంకా కొనసాగచ్చు కదా అంటే, కొంతమందికి 4 ఏళ్ళు ఉంది, కొంతమందికి ఇంకా 5 ఏళ్ళు ఇంతక నేను చెప్పినట్టుంది. ఇప్పుడు జకియా లాంటి ఎమ్మెల్సీలకి డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్న వారికి ఇంకా ఒక 6 నెలలే ఉంది. వారు ఒకరు కన్విన్స్ అయ్యారు, ఓకే వెనక్కి తీసుకుంటాను సార్ నేనే చెప్పారని చెప్పి మనకి తెలుస్తోంది. సో ఇప్పుడు రాజీనామాలు చేయడం అనేది ఒక పార్టీ కండువా కప్పుకోవడము, జాయిన్ అవ్వడము, అక్కడ సీట్ వస్తే పోటీ చేయడము, లేదా నామినేటెడ్ పదవి వస్తే తీసుకోవడం, ఇది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అంతే స్థాయిలో అదే ఇదిలో మేము ఉండము, ఈ పార్టీలో కొనసాగం, మా పదవికి కూడా రాజీనామా చేస్తామని వెనక్కి వచ్చేసే ఆ హక్కు కూడా రాజ్యాంగమే కల్పించింది. సో ఆ హక్కుని కాదు అనే అవకాశం మరి ఈ మండలి చైర్మన్లకో లేకపోతే శాసనసభ అయితే స్పీకర్లకో ఉంటుందా? అక్కడ కూడా రాజీనామాలు చేస్తే వాటిని కోల్డ్ స్టోరేజ్లో పడేస్తారు.
కొంతమంది రాజీనామాలు స్పీకర్ ఫార్మేట్లో చెయ్యరు, అదొక పద్ధతి కూడా ఉంటుంది. ఏదో మీడియా కోసం గ్యాలరీ కోసం రాజీనామా చేసామని చెప్పే పద్ధతి యాక్చువల్గా చూస్తే అది స్పీకర్ ఫార్మేట్లో ఉండదు, అదొక తంతు. కానీ ఇక్కడ క్లియర్గా రాజీనామాలు ఫార్మేట్లో ఉన్నా రాజీనామాకు రీజన్ కూడా చెప్పక్కర్లా, వ్యక్తిగత కారణాలు ఉంటే క్లియర్గా ఫార్మేట్లో రాజీనామా చేస్తే చాలు, దాన్ని ఆమోదించేస్తారు. కానీ ఇప్పుడు మరి జయమంగళ వెంకటరమణ కేసులో హైకోర్టు డైరెక్షన్ ఉంది, దాని మీద ఏం చేస్తారు అనేది ఒకటి. మిగతా ఎమ్మెల్సీల విషయంలో ఇంకా 5 పెండింగ్లో ఉన్నాయి. కర్రి పద్మశ్రీ, అలాగే జయమంగళ వెంకటరమణ, మరి రాజశేఖరు, కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత ఒక ఎమ్మెల్సీ వెనక్కి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు 5 ఎమ్మెల్సీల విషయంలో ఏం చేస్తారు అనే చర్చ ఒకటైతే, ఎందుకు రాజీనామాలు చేయాలనుకుంటున్నారు, పార్టీలో ఎందుకు కొనసాగకూడదు అనుకుంటున్నారు, ఒకసారి పార్టీ ఓడిపోతే ఇంక పార్టీకి భవిష్యత్తు ఉండదని ఏమన్నా అనుకున్నారా? ఎమ్మెల్సీలనే కాదు, కీలకమైన వైసీపీ నాయకులు చాలామంది ఈ మధ్య వచ్చిన కొన్ని వార్తలు ఏంటంటే కొంత బయటకు వచ్చింది, కొంత రాలేదు. ఇప్పుడు కొంతమంది పార్టీలో గతంలో చాలా గట్టిగా వాయిస్ వినిపించి అసలు జగన్ మీద ఏగ వాళ్ళని అనే నాయకులు కూడా చాలా సైలెంట్ అయిపోయారండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని కానీ, లేకపోతే జైలుకి వెళ్ళి వచ్చిన వల్లభనేని వంశీ కానీ, లేకపోతే ఇంకా చాలామంది నాయకులు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మౌత్ ఆయన వాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా కూడా ఆయనే చెప్తారు, ఆయనకు సకల శాఖ మంత్రిని కూడా పిలిచారు. కానీ ఈ మధ్య కూడా ఆయన చాలా రేర్గా అప్పుడప్పుడే కనిపిస్తున్నారు. అంటే పార్టీ అధికారంలో లేనప్పుడు మరింత ఎక్కువగా ముందుకు వస్తారు, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి రకరకాల వాయిస్లు, రకరకాల కార్యక్రమాలు తీసుకోవడానికి. కానీ గడిచిన 17-18 నెలల్లో ఏ కార్యక్రమం తీసుకున్నా పెద్దగా సక్సెస్ కాకపోవడం, తాజాగా మెడికల్ కాలేజీల వ్యవహారంలో కూడా 1 కోటి సంతకాల సేకరణ తీసుకున్నా అది కూడా చాలా చప్పగా కొనసాగుతూ ఉండడం. ఇప్పుడు విజయసాయిరెడ్డి నిన్నగాక మొన్న మాట్లాడుతూ ఏమో నేను మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రావచ్చేమో, పలానా పార్టీ నుంచి నాకు అనేక పార్టీ నుంచి ఆహ్వానం వచ్చిందంటున్నారు, నేను ఆ పార్టీలో ఈ పార్టీలో జాయిన్ అయిపోతాను అంటున్నారు, కానీ నాకేం రాలేదు, నేనే పార్టీ పెడతానేమో, లేకపోతే ఇదిగో పవన్ కళ్యాణ్ నాకు 20 ఏళ్ల నుంచి మంచి మిత్రుడని, అంటే పొలిటికల్గా ఒక లైన్ పరుచుకోవడం. మిగతా నాయకులు, కీలకమైన నాయకులు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కూటమి పార్టీలకు సంబంధించి ఏదో ఒక పాజిటివ్ కామెంట్ చేయడం. నాకు తెలిసి పార్టీలు ఇప్పుడు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే ఎమ్మెల్సీల్లో కొంతమందిని జాయిన్ చేసుకోవడానికి రెడీగా, లేకపోతే బీజేపీలో కొంతమంది వెళ్ళారు, కొంతమంది టీడీపీలోకి వద్దామనుకున్నా కూడా అక్కడ ఆల్రెడీ బస్సు నిండిపోయింది, కొంతమంది ఇంకా వెయిటింగ్ లిస్ట్లో క్యూలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే జనసేనలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మాకు వద్దు మొర్రో మేము వెళ్ళిపోతామని నాయకులు అనడానికి కారణం ఏంటి? ఈ ఎమ్మెల్సీల రాజీనామాల ఆమోదం విషయంలో లీగల్ పొజిషన్ ఏంటి? హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీద చైర్మన్ మరి వెయిట్ చేసే అవకాశం ఉంటుందా? ఈ అన్ని అంశాలు కూడా బ్రేక్ తర్వాత బ్రేక్ఫాస్ట్ షోలో చర్చిద్దాం. స్ట్రేట్